మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953వ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. శనివారం జూన్ 14, 2025. స్థిరముగా వేరుపారుట. నాటి ధ్యానాంశం స్థిరముగా వేరుపారుట. ఈనాటి వాక్య భాగంగా లూకాసు వార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాలు. మా మామగారు వారి పొలంలో ఉన్న బ్లాక్బెర్రీ పొదలో నుండి ఒక కొమ్మను తీసుకొచ్చి మా చిన్న గార్డెన్లో నాటారు. త్వరలోనే ఆ రసాలూరే బ్లాక్బెర్రీ పళ్లను ఎల్కేజీ, యూకేజీ చదువుతున్న మా 2 కొడుకులకు పంచుతానని నేను కలలుగన్నాను. కొంతకాలమైన తరువాత ఆ మొక్క ఈ పాటికి విరగకాసి ఉంటుందని ఆశిస్తూ వెళ్ళి చూసేసరికి ఆ మొక్కకు అస్సలు చిగుర్లు గాని మొగ్గలు గాని రాలేదు. నేను ఇంకొంచెం దగ్గరకెళ్ళి చూసినప్పుడు ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది. మొక్కను కదిపి చూసేసరికి అది నేలలోంచి బయటికి పెరకబడి మట్టిలో పైనే ఉంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మా కొడుకులు ఆ మొక్కను పలుమార్లు పీకి మరలా నాటారని అర్థమైంది. ఆ కొమ్మ నేలలో స్థిరంగా నాటబడలేదు కనుక దానికి వేర్లు పుట్టలేదు. కొన్నిసార్లు నేను ముమ్మరమైన పనుల్లో పడిపోయి ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం నిర్లక్ష్య పెడతాను. అందువల్ల నా ఆధ్యాత్మిక వేర్లు ఆ మొక్కలాగే పెరగవు. పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యేసును వెంబడిస్తూ ఆయన యందు లోతుగా వేర్లు పారమని కొలస్సయి విశ్వాసులను ప్రోత్సహించాడు. మనం ప్రార్థన చేస్తూ, బైబిల్ చదువుతూ, తోటి విశ్వాసులతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం మన జీవితాలను యేసుపై నిర్మించుకుంటాము. అలా చేసినప్పుడు మాత్రమే మన వేర్లు ఆయనలో లోతుగా పారి మన విశ్వాస జీవితం పుష్టిగా ఎదిగి ఆత్మఫలాలు మనలో ఫలిస్తాయి. నేటి ధ్యానం: నేను దేవుని వాక్యమనే మట్టిలో స్థిరంగా పాదుకొన్నప్పుడు విశ్వాసంలో బలంగా ఎదుగుతాను. ప్రార్థన: ప్రభువా, మా పట్ల నీ చిత్తమునకు విధేయత చూపడంలో మా జీవితాలను నిర్మించుకోవడానికి సహాయం చేయండి. మేము ప్రార్థన చేస్తూ నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మమ్మను సరైన విధంగా నడిపించండి. ఆమేన్. ప్రార్థనాంశం: బైబిల్ స్టడీ లీడర్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు శారా స్వేరిని, ఫ్లారిడా, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.